హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో కొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చాను. అది ఛందస్సు. అసలు ఛందస్సు గురించి ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే తెలంగాణలో టెట్ పరీక్షలు మొదలయ్యాయి. ఖచ్చితంగా ఛందస్సు సంబంధించి 2 ప్రశ్నలు వస్తాయి. ఛందస్సు అంటే చాలామంది గందరగోళంగా కన్ఫ్యూజన్గా ఉంటుంది. లఘు అంటే ఏంటి, గురువు అంటే ఏంటి, తన విజయం ఎలా చేసుకోవాలో అర్థం కాదు. వాటి గురించి నేను ఇప్పుడు వివరించబోతున్నాను. అసలు ఛందస్సు అంటే ఏమిటి? ఛందస్సు అంటే పద్యం యొక్క లక్షణాన్ని తెలియజేసే శాస్త్రం. అలాంటి ఛందస్సు గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాము. మొదటి ఏకాక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు, ఇంద్రగణాలు, సూర్యగణాలు, చంద్రగణాలు. మొదటి ఏకాక్షర గణాలు. ఏకాక్షర గణాలు అంటే ఏంటిదంటే పద్యంలోని పాదాల యొక్క చివర ఒకే అక్షరం మిగిలినట్టయితే వాటిని ఏకాక్షర గణాలు అంటారు. మొదటిది గురువు. ఇలా యు ఆకారంలో ఉన్నదాన్ని గురువు అంటారు. ఇలా ఎల్ ఆకారంలో ఉన్నదాన్ని లఘు అంటారు. గురువు, ఇది లఘువు. వీటిని ఏకాక్షర గణాలు అని అంటారు. ఇవి పద్యం యొక్క పాదం చివర ఒకే అక్షరం మిగిలితే వాటిని ఏకాక్షర గణాలు అంటారు. ఉదాహరణకు మసజస తతగా లాస్ట్కు గా వచ్చింది. ఇటువంటి వాటిని ఏకాక్షర గణాలు అంటారు. ఇక్కడ రెండవది 2 అక్షర గణాలు. 2 అక్షర గణాలు అంటే పద్యంలోని పాదం చివర 2 అక్షరాలు కనుక మిగిలినట్టయితే వాటిని 2 అక్షర గణాలు అంటారు. ఇక్కడ గురువు అంటే గా గణం. ఇక్కడ లఘువు అంటే లలం. తర్వాతది గురువు అంటే గా, తర్వాతది లఘు అంటే గలం, తర్వాతది లఘువు లా. ఇక్కడ గురువు ఉంది కాబట్టి లగం. ఈ లగంకే మరొక పేరు వగనం. ఇక్కడ వగనంకి మరో పేరు లగనం. ఇక్కడ గలంకి మరో పేరు హగనం. మనం లగం కంటే ఎక్కువగా వాగనాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాము. ఉదాహరణకి బరనబ బరవ వా వచ్చింది. లగం కంటే కూడా ఎక్కువగా వాగనాన్ని ఉపయోగిస్తాం.